హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శౌర్య అఫీషియల్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ వీడియో వచ్చేసి వినాయకుడి నిమజ్జనం రోజు అనమాట. ఇంకా ఆ రోజు అయితే పొద్దున్నే మంచిగా పూజ అయితే చేసేసుకొని అయ్యగారు వచ్చి పూజ అయితే చేసేసిండు. వాళ్ళే అంటే పూజకైతే వినాయకుడిని విగ్రహ దాతలే కూర్చున్నారనమాట. ఇంకా ఇవాళ లాస్ట్ డే కాబట్టి ఇక బాయ్స్ అందరి డ్రెస్ కోడ్ అయితే ఇట్లా తీసుకున్నారు. ఇంకా అందరూ వేలం పాట అయితే వాడేసిరు. మా దగ్గర లడ్డు అయితే 21,000 అయితే వెళ్ళింది. ఇంకా పైసల దండ ఒకటైతే మేమే వాడినాం. 50 రూపీస్ నోట్స్ది 3,000 చిల్లరకి అట్లా. ఇంకా అందుకోసం మేము ఇక తీసుకెళ్ళాలి కదా ఇంటికి. అందరు లడ్డు తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఎవరు వాడుకున్నది వాళ్ళైతే తీసుకెళ్ళిపోయారు. ఇంకా 50 రూపీస్ నోట్స్ మేము వాడినాం కాబట్టి ఇంకా మేము తీసుకెళ్ళాలి. ఒక ఫోటో అయితే దిగేసినాం. మా దగ్గర అయితే డీజే పర్మిషన్ లేదు. అందుకోసమే మా గల్లీ వాళ్ళైతే బ్యాండ్ తెప్పించారు. డీజే పర్మిషన్ ఎందుకు లేదంటే అది 10 వరకే ఉంది. పర్మిషన్ ఉంది కానీ ఓన్లీ నైట్ 10 వరకే. మనకి ఊరు అంత గల్లీలు తిప్పేసి నిమజ్జనం అయ్యే వరకు లేట్ అవుతుంది కదా. కరెక్ట్ 10కే ఎగ్జాక్ట్గా కాదు కదా. అందుకోసం అని చెప్పేసి మాకైతే బ్యాండ్ తెప్పించారు. ఇంకా మేమైతే బ్యాండ్ తోటి అందరు ప్రతి ఒక్కరు కూడా బ్యాండ్ తోటి ఇంటికి తీసుకెళ్తారు. లడ్డు కానీ ఏదైనా వేలం పడితే వెండి విగ్రహం ఇట్లాంటివి ఏదైనా కూడా బ్యాండ్ తోటి తీసుకెళ్తారు. ఇంకా మేము కూడా మంచిగా అనిపిస్తుంది. అంటే లాస్ట్ ఇయర్ మేమేమో లడ్డు వాడినాం. అప్పుడు 17K అట్లా వచ్చింది. ఇంకా ఇంటికి అయితే తీసుకొచ్చేసి ఒక పీట మీద క్లాత్ వేసి క్లాత్ మీద బియ్యం పోసి ఇంకా దాని మీద అయితే మనం తీసుకొచ్చుకున్నది పెట్టేసేసి ఒక కొబ్బరికాయ అయితే కొట్టాలి. ఇంకా మా వాడేమో బ్యాండ్ బంద్ అయితే బ్యాండ్ అని మొత్తుకుంటున్నాడు అని చెప్పేసి ఇక్కడ ఒక బ్రో అయితే వాడితో బ్యాండ్ కొట్టిస్తే దిగా అంటున్నాడు. ఇక బాయ్స్ అయితే డ్రెస్ కోడ్ అయితే బ్లాక్ తీసుకున్నారు ఈసారి. ఇంకా ట్రాల్ అయితే వచ్చేసింది. అందరూ ఎవరి పాటలు వాడింది వాళ్ళు తీసుకున్నారు కదా. ఇంకా వినాయకుడిని అయితే ఇప్పుడు ట్రాలే ఎక్కించాలి. ఇంకా వెళ్ళిపోతున్నాడు గణేశుడు అయితే. చాలా బాధగా ఉంది. 9 days వినాయకుడు ఉన్నని రోజులు గల్లీలన్నీ సందడిగా పొద్దున లేవగానే వినాయకుడి పాటలతో రాత్రి పడుకునేదాకా వినాయకుడి పాటలతో మంచిగా అనిపించే సందడిగా. ఇంకే వెళ్ళిపోయేసరికి అయితే మస్తు బాధ అనిపించింది. బోసిపోయినట్టు అయిపోయినాయి మా గల్లీలన్నీ అయితే. ఇంకా 15 days లో దుర్గామాత వస్తుంది కదా. వినాయకుడు వెళ్ళిపోతే ఎందుకంత బాధపడుతున్నారు అని కొందరు అనుకోవచ్చు. దుర్గామాతను అంతటా పెట్టరు కదండి. ఏదో ఒక దగ్గర టెంపుల్లో అట్లా పెడతారు. ఇది వినాయకుడేమో గల్లీకి పెట్టుకుంటారు అనమాట. ఇంకా మా గల్లీలో అయితే దుర్గామాతను పెట్టారు. ఇంకా వినాయకుడే మళ్ళీ 1 year వరకు అయితే వెయిట్ చేయాలి. ఇంకా వినాయకుడిని పెట్టేసినాం. చిన్న గణపతులు కూడా అక్కడ ఉంటాయి కదా. ఇంట్లో వినాయక చవితి రోజు ఇంట్లో పెట్టుకుని ఇంకా మళ్ళీ తెచ్చి ఇక్కడ పెడతారు కదా. ఆకాశంలో అట్లా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ రూపాన్ని. ఎంత అద్భుతంగా ఉన్నాడో వినాయకుడు అయితే. చాలా అంటే చాలా బాగున్నాడు. ఇంకా వట్టిగా పంపిస్తామా వినాయకుడిని? పంపించాం కదా. ఇంకా బ్యాండ్ తెప్పించిర్రు. వాళ్ళని కూడా వట్టిగా ఖాళీగా కూర్చోబెడితే బాగోదు కదా. అందుకోసం అని చెప్పేసి మేమైతే ఇక్కడ డాన్సులు చేస్తున్నాం. కలర్స్ ఎట్లా ఉన్నాయి చూడండి. మా చిన్నోడైతే సపరేట్ ఒక బ్యాండే వాడదన్నట్టుగా తీసేసుకొని ఎంత బాగా కొడుతున్నాడు. వానికి బాగా ఇష్టం ఇట్లాంటివి, బ్యాండ్ కొట్టడం, సౌండ్స్ వినడం, సాంగ్స్, డీజే సాంగ్స్. వాడు డాన్స్ చేస్తూ ఉంటాడు. అసలు వాడికి ఉన్నది 21 months కానీ అట్లా బిహేవ్ చెయ్యడు. ఏదో పెద్ద మనిషిలాగా అన్ని అర్థమైపోతాయి. అన్ని అర్థం చేసుకుంటాడు చెప్తే. మంచిగా అనిపిస్తుంది వాడిని చూస్తే. ఇంకా ఇక్కడ చూడండి పిల్లలతో పాటు ఇంక పెద్దవాళ్ళు కూడా ఎంత బాగా డాన్స్ చేస్తున్నారు. 10 days చాలా సందడిగా అల్లరి లొల్లిగా ఉన్న మా గల్లీ ఒక్కసారిగా వినాయకుడు వెళ్ళిపోగానే బోసిపోయినట్టు అయిపోయింది. అసలు మంచిగా అనిపిస్తలేదు. మళ్ళీ 1 year వరకు వెయిట్ చేయాలి. బతుకమ్మ వస్తుంది ఇంకో 15 days లో. కాకపోతే బతుకమ్మ ఎప్పుడు నైట్లో పెడతారు. ఓన్లీ నైట్లో పెట్టేసి డాన్సులు చేసేసి 12 వరకు అట్లా ఉంచేసి పంపేస్తారు. కానీ వినాయకుడు మాత్రం పొద్దున లేవగానే స్టార్ట్ అవుతుంది ఇంకా పూజలు. ఎంత మంచిగా అనిపిస్తుంది. నాకు ఇంకా ఎక్కువ ఫ్రెండ్స్ లేరు. ఇంకా వినాయకుడి దగ్గరికి వెళ్తేనే అందరు కలుస్తారు అన్నట్టు. మంచిగా అనిపిస్తుంది ఆ 9 days కూడా. ఇప్పుడు నేను ఎవరిని కలవాలి మళ్ళీ వినాయక చవితి వరకు? అందుకోసం కొంచెం మంచిగా అనిపిస్తలేదు. మాకైతే ఇంకా హైవే మీదనే డాన్సులు చేస్తున్నాం మేము. వచ్చిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఆగి మరీ చూస్తుండే. కలర్స్ అయితే అస్సలు అవి పోనే లేదు. 2-3 days వరకు అట్లనే ఉన్నాయి. పిల్లలకైతే స్కూల్కి పర్మిషన్ ఉందో లేదో మరి కలర్స్ పెట్టుకొని అంత కలర్స్ అయితే ఊసేసిర్రు. మంచిగా అనిపించింది ఇంకా డాన్సులు. వినాయకుడి నిమజ్జనం గురించి అయితే నేను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మనము వినాయకుడిని షాప్లో నుంచి తీసుకొని వచ్చి 9 days పూజలు చేసి పొద్దున సాయంత్రం ఇదంతా చేసినంత ఒక ఎత్తు అయితే,
నిమజ్జనం చేయడం మాత్రం ఒక ఎత్తులాగా చేస్తున్నారు. అంటే చాలా ప్లేసెస్లలో న్యూస్లో చూసిన మొన్న నేను ఇన్స్టా రీల్స్ కానీ న్యూస్లలో కానీ ఎట్లా చేస్తున్నారంటే నిమజ్జనం ఏదో పైనుంచి తోసేయడం, వినాయకుడి కాళ్ళు చేతులు విరిగిపోవడం. ఇంకొకటి అయితే మరీ డేంజర్ చూసిన నేను, వినాయకుడు వాటర్ లో మునుగుతలేడని చెప్పేసి, అసలు వాటర్ తక్కువ ఉన్న ప్లేస్ కి తీసుకోవద్దు, ఎట్లా మునుగుతాడు వినాయకుడు? ఎక్కువ ఉన్న ప్లేస్ కి కదా మీరు తీసుకోవాలి, తక్కువ ఉన్న ప్లేస్ కి వాటర్ లో అది మునుగుతలేడని చెప్పేసి వినాయకుడి మీద కాళ్ళతోటి తొక్కుతున్నారు. అది ఎంత పాపం చెప్పండి. మీరు 9 days పూజలు చేసింది పోయింది, ఆ షాప్లోకి వెళ్ళి అంత భద్రంగా తీసుకొచ్చి పూజలు చేసి పద్ధతిగా చేసి అన్ని గంగలు అనుకోండి, ఇట్లా చేయొచ్చునా? అసలు కాళ్ళతోటి దేవుణ్ణి దొక్కుతారా? మీది నుంచి తోసేసేటప్పుడే ఆ కాళ్ళు చేతులు విరిగిపోవడం అదే పెద్ద పాపం. ఇంకా అది కాదన్నట్టు కాళ్ళతోటి దొక్కుతున్నారు. ఎక్కడ ఉన్నా ఇట్లా ఉంటుందా అసలు చెప్పండి? చాలా అంటే చాలా బాధ అనిపించింది అట్లాంటివి చూసేసరికి నాకైతే. ఆ గల్లీ గణేషుని మాత్రం అందుకే అంత హైట్ నుంచి తోసేయకుండా అలా చెయ్యొద్దని చెప్పేసి మా ఊర్లో ఉన్న మా ఐబీలో ఉన్న కిష్టంపేట చెరువుకి అయితే వెళ్ళి నిమజ్జనం అయితే చేస్తారు. అంత గంగకు తీసుకెళ్ళి అంత పైనుంచి దోసేసి అట్లా చేయడం కంటే ఊర్లో ఉన్న చెరువుల్లో కుంటల్లో నిమజ్జనం చేసుకుంటే బెటర్ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.